నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. ఖమాస్ రాగం ఆది తాళంలో సాంబ శివాయనవే అనే స్వరజతి పాడుకుంటున్నాం. 5 చరణాలు స్వరము సాహిత్యము కూడా పాడుకున్నాం. దీనికి ముందున్న వీడియోస్లో చూస్తే 5 చరణాల యొక్క స్వరము సాహిత్యము కూడా ఉంటుంది మీకు. ఈరోజు 6వ చరణం స్వరము సాహిత్యము పాడుకుందాం. ఒకసారి పల్లవి పాడి డైరెక్ట్గా 6వ చరణం స్వరము సాహిత్యము కూడా పాడుతున్నాం. సా పా సా పా సా సమగమ పదని సాని దప మగరే సా సా సాని దప మగ మా గమ పదని సాంబసి వాయన వే రజితగిరి. అది పల్లవి. చివరి చరణం 6వ చరణం డైరెక్ట్గా పాడుతున్నాను. ఈ 6వ చరణము ఇప్పటిదాకా మనము ఆది తాళము చతురస్ర జాతిలో వేసుకుంటూ వచ్చాము. అంటే మనం దెబ్బకి 4 అక్షరాల చొప్పున పాడుతున్నాం. స్వరజత ఎప్పుడు కూడా పైకాలంలో పాడతామని చెప్పాం కదా, ఆ 4 అక్షరాల చొప్పున పాడుతున్నాం కదా. సా 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 ని ద సా ని ద ప సా ని ద ప మగ ఆ మగ మా మగ మా మా అలా సా సా ని ద ప మగ మా మా 4 అక్షరాలు. అట్లా 4 అక్షరాల చొప్పున పెడుతుంటుంది చిత్రస్ర జాతి. తటకిట 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 అట్లా 4 అక్షరాలు. అదే ఖండజాతి అంటే 5 అక్షరాలు. ఖండ అంటే 5. ఖండజాతి ఆది తాళము అంటే 5 అక్షరాలు. తట తక్ తట తకకిట తక తక తకిట 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 అట్లా వస్తుంది. అంటే 5 అక్షరాలకు ఒక దెబ్బ. తక్క తకిట 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 అట్లా వస్తుంది. అది ఇప్పుడు పాడుతున్నాను, వినండి. సారి సానిదని సానిద ప పాదనిద పమ పామగమ మాగమ పామ పద పదనిదని సారి సానిదని సానిద మా పద. అది సారి సా సా ఆ రి సా ఆ సా ఆ రి సా ఆ సారి సా నీదని నీ ద నీ అన్నీ అలాగే 5 సా నీ ద ప సా సా నీ ద పా పా సా నీ ద సా నీ
ద అక్కడికి 5 అక్షరాలు, పా 5 అక్షరాలు 5. సారి సానిదని సానిద పా పాదని ద పమా పాదని 5. పాదని ద పమా పామగమా పామగమా మా మాగమా పామ పద పద నీదని సారి సానిదని సానిదమా పద. అది స్వరం సాహిత్యము. సారే సారే కుని నామా మంత్రం సారే సానిదని సానిదప సారే సారే కుని నామా మంత్రం పాదనీదపమా కోరినాను నిప పామగమా జ్యా మంత్రం దాబ్జ మంత్రం కోరినాను నిపాదాబ్జ మంత్రం దాబ్జ మంత్రం పాదాబ్జ మంత్రం. సారే సాని సారే సారే కుని నామా మంత్రం కోరినాను నిపాదాబ్జ యంత్రం కోరినాను నీ పాదాబ్జ మంత్రం. పాదాబ్జ మంత్రం మాగమా పామ ప దాసుడౌ చిన్ని క్రి ద పద నీదని కృష్ణునికి దిక్కని మాగమా పామ ప ద పద నీదని దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కని సారే సానిదని వేయని చొక్కన దిక్కు నీవేయని దిక్కు నీవేయని చొక్కన సానిదమా పాద న ధూని నమ్ముకొని చొక్క నాధుని నమ్ముకొని. మొత్తం కలిపి పాడితే అర్థమవుతుంది. మాగమా పామ పద పద నీదని సారి సానిదని సానిదమా పాద దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని చొక్కనాధుని నమ్ముకొని దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని చొక్కనాధుని నమ్ముకొని సాంబ శివాయనవే రాజితగిరి. అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ చతురస్ర జాతిలోకి వెళ్ళిపోతుంది. ఈ ఒక్కటి మాత్రం ఖండజాతిలో పాడతారు. ఇది ఒక్కసారి మళ్ళీ స్వరం సాహిత్యం కూడా పాడేస్తున్నారు. సారి సానిదని సానిదప పాదనీదపమా పామగమా మాగమా పామ పద పద నీదని సారి సానిదని సానిదమా పద సారే సారే కుని నామా మంత్రం కోరినాను నిపాదాబ్జ యంత్రం దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని చొక్కనాధుని నమ్ముకొని సాంబ శివాయన వే రాజితగిరి శాంభవి మనోహర పరాత్పర కృపాకర శ్రీ సాంబ శివాయన వే. అదండి మొత్తం స్వరదితి. లాస్ట్లో
దాసుడవు చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని అని వచ్చింది కదా. ఇది రచించిన ఆయన పేరు చిన్ని కృష్ణ దాసర్. ఈ రచన చేసింది చిన్ని కృష్ణ దాసర్ అనే ఆయన. అందుకని ఆయన పేరు వచ్చేలాగా చివర దాసుడవు చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని చొక్కనాథుని నమ్ముకొని, చొక్కనాథుని అనే ఆయన్ని అనే శివుని నమ్ముకున్నారు అనమాట ఆయన. సారే సారేకుని నామమంత్రం కోరినాను నీ పాదాబ్జాయంత్రం. ఇంతకు ముందానికి కూడా శ్రీ శుభకర శశిమకుటధర జయ విజయ త్రిపురహర శ్రుతజనలోల ధృతగుణశీల కృతనుతపాల పతితు నివేల ముదంబుల రంగ పదాబ్జములందు పదంబులు చేర్చి పశుపతిని జ్ఞానము ధ్యానము స్నానము స్నానము పానము దానము మానము అభిమానమనొచ్చు కనికరముగ చరణంబులు గనుగొను శృతులను నుతుల శరణనుచు. అది 5వ చరణం యొక్క సాహిత్యం. అద్భుతమైన సాహిత్యం అంతా కూడా. అది చదువుతుంటేనే డ్యాన్స్ చేసేలా ఉంటుంది, పాడుతుంటే ఇది నాట్యానికి బాగా ఇదిగా ఉంటుంది. ఎక్కువ స్వరజతులు నాట్యానికి బాగా వీలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ 6వ చివరి చరణం సారే సారేకుని నామమంత్రం కోరినాను నీ పాదాబ్జ మంత్రం దాసుడవు చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని చొక్కనాథుని నమ్ముకుని. ఇది సాహిత్యం. మొత్తం స్వరజతి పాడుకున్నాం. ఒకసారి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో రివైజ్ చేసుకుని ముందుకెళ్దాం. శ్రీ గురుభ్యో నమః.